వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. ఇప్పటి వరకు చాలామంది యూపీఎస్ ర్యాంకర్స్ని, ఇంటర్వ్యూస్ని, టాపర్ స్టాక్ని చూసి ఉంటారు. బట్ ఈ టాపర్ స్టాక్, ఈ ర్యాంకర్ స్టాక్ ఇస్ ఎంటైర్లీ డిఫరెంట్. తన యొక్క స్టార్టింగ్ పాయింట్ చూసినట్లయితే ఒక కామన్ పోలీస్ పర్సన్ దగ్గర నుంచి ఒక బెస్ట్ ర్యాంక్ ఇన్ యూపీఎస్సీలో 350 సాధించి చాలామందికి ఇన్స్పిరేషన్గా నిలిచి ఇన్స్పైట్ ఆఫ్ ఫ్యామిలీ హర్డిల్స్ అనుకుంటే ప్రతిదీ కష్టమే అనుకోవాలి. తన జర్నీలో ప్రతి కష్టాన్ని కూడా ఒక అవకాశంగా మలుచుకొని కృత నిశ్చయంతో, ఎంతో పట్టుదలతో, ధైర్యంతో ముందుకు నడిచి ఒక ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాతగా, మార్గదర్శిగా నిలిచేటటువంటి వ్యక్తి ఉదయ్ కృష్ణారెడ్డి. తను యూపీఎస్సీలో 350 ర్యాంక్ సాధించారు. ర్యాంక్ సాధించడమే కాదు, జీవితంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని ఎంతోమందికి స్ఫూర్తి ప్రదాతగా నిలుస్తున్నటువంటి ఒక విశిష్ట వ్యక్తి ఉదయ్ కృష్ణారెడ్డి. సో వీ హ్యావ్ హిస్ ప్రెజెన్స్ ఇన్ సాక్షి స్టూడియో. వీ కంగ్రాచులేట్ సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ సాక్షి ఎడ్యుకేషన్ సార్. ఇట్స్ బీన్ ఏ గ్రేట్ టాక్ టు యూ సార్. మీ స్టార్టింగ్ పాయింట్ నుంచి కూడా ఇట్స్ బీన్ ఏ వెరీ ఇన్స్పైరింగ్ జర్నీ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఆ పట్టుదల ఎక్కడి నుంచి వచ్చింది మీకు? ఆ కసి ఎక్కడి నుంచి వచ్చింది? లేకపోతే ఆ మోటివేషన్ అనుకోండి, లేకపోతే పరిస్థితుల ప్రభావం నుంచి మీరు ఎలా మిమ్మల్ని ఎనర్జైజ్ చేసుకుంటూ అన్ని సమస్యల్లో, అన్ని ఆటంకాల్లో కూడా ఇంతవరకు రాగలిగారు అంటే వాట్స్ యువర్ ఆన్సర్ సార్? సో నేను దీనికి చెప్పేది ఏంటంటే కిల్లర్ ఇన్స్టింక్ట్ అంటానండి. కిల్లర్ ఇన్స్టింక్ట్ అంటే మనం ఒకటి సాధించాలనేటువంటి బలమైన కాంక్ష ఏదైతే ఉంటుందో దానికోసంగా మన ఆలోచన, చర్యలు, దానికి సంబంధించిన సర్వం, మన జీవితానికి సంబంధించినటువంటి సర్వం మనం ఒక లక్ష్యం కోసం పెడతాం. సో అంత ప్యాషనేట్గా ఒక లక్ష్యాన్ని మీరు పెట్టుకోవాలి ఒకటి. రెండోది ఏంటంటే మనోధైర్యం ఎప్పుడు కోల్పోకూడదు. మనోధైర్యం. సో నన్ను బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఏంటంటే ఒక బుక్ అండి, ప్రపంచతత్వం నాయకత్వం అని ఒక బుక్ ఉంటుంది. అదొకటి. దాంట్లో రైట్ ఫ్రమ్ ద సోక్రటీస్ టు రీసెంట్గా ఉన్నటువంటి మనకి మొహమ్మద్ గడాఫీ వరకు. సో అంటే పాలకులు, మంచి పాలకుల దగ్గర నుంచి చెడ్డ పాలకులు అందరి వరకు ఆ పుస్తకంలో అనేటువంటిది రావటం అనేటువంటిది జరిగింది, ఇవ్వటం అనేటువంటిది జరిగింది. దాంతోపాటుగా మా నాన్నగారి యొక్క జీవితం అండి. సో ఆయన కూడా మా నాన్నగారు అంటే మా తాతగారు చనిపోయిన తర్వాత చాలా స్ట్రగుల్స్ పడి మమ్మల్ని ముందు వరకు తీసుకురావటం అనేటువంటిది జరిగింది లైఫ్లో. సో ఈ రెండు అంశాలు ఏవైతే ఉన్నాయో, మా నాన్నగారి జీవితంలో స్ట్రగుల్స్ నేను చూడటం, దాంతోపాటుగా ఈ బుక్లో నేను చదవటం, సోక్రటీస్ దగ్గర నుంచి రీసెంట్ ఫిలాసఫర్స్ వరకు అందరి వరకు చూసినప్పుడు వాళ్ళ అందరి జీవితాలని, అంటే ఆల్మోస్ట్ ఒక 60 గ్రేట్ ఇండివిజువల్స్ లైఫ్స్ని నేను చూడటం అనేటువంటిది ఆ బుక్ ద్వారా నేను తెలుసుకోవటం అనేటువంటిది జరిగింది. అప్పుడు నేను ఒకటి కామన్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎక్కడ కూడా మనోధైర్యం అనేటువంటి మనోధైర్యం కోల్పోకూడదు. అండ్ ఒక లక్ష్యం పెట్టుకున్నప్పుడు దానికోసం మనం సామధాన భేద దండోపాయాలు అన్నీ ఉపయోగించాలి. మన దగ్గర ఉన్నటువంటి మానసికమైన, శారీరకమైనటువంటి, ఆర్థికపరమైన, సామాజికపరమైన అన్ని రకాల వనరులు, సమయం, అన్ని రకాల వనరుల్ని ఆ లక్ష్యం కోసం డెడికేట్ చేయాలి. ఈ రెండు అంశాల నుంచి నేను అవి నేర్చుకోవడం వల్ల, అవి నా లైఫ్లో పార్ట్ అవ్వడం వల్ల నేను ఇంత దూరం, డెస్పైట్ ఆఫ్ ఫేసింగ్ మెనీ ఆడ్స్, నేను ఇంతవరకు రావడం అనేటువంటిది జరిగింది. దాంతోపాటు ఇంకా నాకు ఈ లక్ష్యాన్ని ఇంకా సుస్పష్టంగా ఇంకా ముందుకు తీసుకెళ్ళినటువంటి ఏంటంటే 2 కొటేషన్స్. ఒకటి అబ్దుల్ కలాం గారు అంటారు, మీరు కలలు కనండి, వాటిని నిజం చేయడానికి, సాకారం చేయడానికి కృషి చేయండి అంటారు. అండ్ వివేకానంద ఏమంటారు, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ ఓన్ డెస్టినీ, అరైజ్ అవేక్ అండ్ స్టాప్ నాట్ టిల్ యూ రీచ్ ద గోల్. ఈ రెండు ఇంకా ఒక రాకెట్ స్పీడ్ని నాకు యాడ్ చేసాయండి. అలా ఇట్ వాస్ గ్రేట్ సార్. మీ మాటలు అట్ ద సేమ్ టైం మాటల కంటే కూడా దాని వెనక దాగుండేటువంటి ఆ పట్టుదల, కృషి చెప్పలేనిది. ఇట్స్ బీన్ గ్రేట్ ఇన్స్పైరింగ్ స్టోరీ. చెప్పుకోవాలంటే చాలామందికి కూడా ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ లాగా ఉండిపోతుంది ఇదైతే. సో వన్ మోర్ థింగ్ సార్, జనరల్గా ఏంటంటే మీ గురించి ప్రస్తావిస్తాల్సి వస్తే, సో జనరల్గా కుటుంబ నేపథ్యం నుంచి స్టార్ట్ చేస్తే ఏం చెప్తారు సార్? సో మాది ఊర్లపాలెం గ్రామం అండి, సింగరాకొండ మండలం, ప్రకాశం జిల్లా. సో మా నాన్నగారు శ్రీనివాసరెడ్డి, ఆయన లారీ డ్రైవర్గా పనిచేసేటువంటి వాళ్ళు. తర్వాత మా అమ్మగారు జయమ్మ. సో మేము నాకు 5 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు చనిపోవడం జరిగింది. మా తమ్ముడికి 3.5 సంవత్సరం వయసు ఉన్నప్పుడు. దాని తర్వాత మా నాన్నగారు నాకు 18 ఇయర్స్ వయసు ఉన్నప్పుడు చనిపోవడం అనేటువంటిది జరిగిందండి. నా స్కూలింగ్ అంతా కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనే జరిగిందండి. ప్రైమరీ స్కూలింగ్ వచ్చి వీధిబడిలో జరిగింది, ఊర్లపాలెం వీధిబడి. తర్వాత జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సెకండరీ స్కూలింగ్ జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ వొకేషనల్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది నేను జవహర్ భారతి జూనియర్ కళాశాల కావలి, అది కూడా గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజ్. దాని తర్వాత డిగ్రీ కూడా జవహర్ భారతి డిగ్రీ కళాశాల కావలిలోనే చేయటం అనేటువంటి జరిగింది, అది కూడా గవర్నమెంట్ ఎయిడెడ్
కాలేజ్ అండి. సో మా అమ్మగారు చనిపోయినప్పటి నుంచి మా నాయనమ్మ కూరగాయలు అమ్ముతూ వీధిలో మమ్మల్ని పెంచడం అనేటువంటిది జరిగింది. సో నేను కూడా ఆమెకి నా స్కూల్ డేస్లో వాటిలో హెల్ప్ చేయడం అనేటువంటిది జరిగేది, కూరగాయలు అమ్మటం దాంట్లో. సో కంప్లీట్గా నా స్కూలింగ్ మొత్తం గ్రామీణ ప్రాంతంలో, అదేవిధంగా తెలుగు మీడియంలో జరిగిందండి. డిగ్రీ అండి, గ్రాడ్యుయేషన్? యా, ఇంటర్మీడియట్ కూడా తెలుగు మీడియం జరిగింది. గ్రాడ్యుయేషన్లో నేను BA ఇంగ్లీష్ లిటరేచర్ అనేటువంటి తీసుకోవడం జరిగింది. ఇక్కడ తెలుగు మీడియం అంతా చదివి అక్కడేమో BA ఇంగ్లీష్ లిటరేచర్, క్వైట్ కాంట్రాస్ట్ ఏంటి? యా, దానికి ఏంటంటే రీజను, నేను ఇప్పుడు MBBS చేసి డాక్టర్ అవ్వాలి, మన తర్వాత మంచి సర్జన్ అవ్వాలనుకున్నప్పుడు, సో మా నాన్నగారికి నేను చదివించలేను, ఏ రోజు ఎలా ఉంటుందో తెలియదు, నాకు ఆరోగ్యం బాగుంటలేదు, సో యూ బెటర్ స్టాప్ యువర్ డ్రీమింగ్ ఆఫ్ బికమింగ్ ఏ డాక్టర్ అన్నట్టు చెప్పారు. సో దాని తర్వాత ఇట్లా దగ్గరగా ఉండేది అంటే సివిల్ సర్వీసెస్. దానికి వెళ్దాం అనుకున్నప్పుడు నేను ఏం చేస్తాను అంటే హ్యుమానిటీస్కి షిఫ్ట్ అవడం అనేటువంటి జరిగింది. అంటే ఇంటర్మీడియట్లోనే హ్యుమానిటీస్ షిఫ్ట్ కావాలని ఆలోచన, సివిల్స్ ఓరియంటేషన్ అనేటువంటిది మీకు బలంగా ఉంది? యా ఉండింది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత అయిపోతున్నప్పుడు మనం మెడిసిన్ చేయాలి, ఎంసెట్ రాయాలనుకునేటువంటి ఆకాంక్ష ఏదైతే ఉందో, అప్పుడు మా నాన్నగారు నాకు స్పష్టంగా చెప్పారు, నాకు ఆరోగ్యం బాగుంటలేదు, సో ఎంతకాలం బతుకుంటానో కూడా తెలియదు, సో నువ్వు బెటర్ స్టాప్ టు డ్రీమింగ్ అబౌట్ బికమింగ్ డాక్టర్, ఎందుకంటే డాక్టర్ అంటే 5 years చేయాలి, తర్వాత చాలా టైం చేయాలి. సో ఆయన అన్నట్లే ఇంకా ఆయనకి అర్థమైంది ఆయన పరిస్థితి. సో అప్పుడు నేను హ్యుమానిటీస్కి షిఫ్ట్ అయ్యేటప్పుడు మా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ MN రవికుమార్ గారు ఉన్నారు. ఆయన ఏం చెప్పారంటే, మీలాగా ఎందుకు నువ్వు బయాలజికల్ సైన్స్ నుంచి హ్యుమానిటీస్కి వెళ్తున్నావు అంటే, ఇట్లా రీజన్ ఇది చెప్తాను, సరే నీకు ఎంతవరకు కావాలి నేను అంతవరకు హెల్ప్ చేస్తాను ఇన్ దిస్ ఆస్పెక్ట్, హ్యుమానిటీస్లోకి వెళ్ళడానికి ఏ గ్రూప్ తీసుకుంటానో అడిగినప్పుడు, సార్ నేను BA హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్ తీసుకుందాం అనుకుంటున్నాను అన్నాను. అప్పుడు ఆయన నాకేం చెప్పారంటే, మీలాగా గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులు ఇంగ్లీష్ మీరు నేర్చుకోలేకపోతారు, సివిల్స్ అన్నప్పటికీ మీరు ఎక్కువ కష్టపడినా కానీ ఇంగ్లీషు మీకు హడిల్గా అనిపిస్తుంది, నువ్వు ఇప్పుడే ఇంగ్లీష్ లిటరేచర్ తీసుకుంటే ఇప్పటి నుంచి నువ్వు ఫంక్షనల్ లెవెల్కి రీచ్ అవ్వగలుగుతావు, సో నువ్వు బెటర్ టు టేక్ ఇంగ్లీష్ లిటరేచర్ అని చెప్పారు. సో నేను ఆ సజెషన్ తీసుకొని అక్కడి నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది స్టార్ట్ అయింది. సో నౌ దట్ యాక్చువల్లీ ద స్ట్రాటజీ వర్క్డ్ అవుట్. మీ మెయిన్స్ అనేటువంటి దానికి, ఆన్సర్ రైటింగ్కి చాలా బాగా ఉపయోగపడింది చెప్పచ్చు, లేకుంటే మాత్రం ప్రజెంటేషన్లో మేబీ ఆర్ మే నాట్ బీ చెప్పలేమన్నమాట. సో థ్యాంక్స్ టు హిమ్ ఫస్ట్ ఆఫ్. యా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ వన్ మోర్ థింగ్ సార్, సో గ్రాడ్యుయేషన్ అంతా మీది లిటరేచర్ పైనే చేశారు, అండ్ దెన్ అయిపోయిన తర్వాత మీకు వచ్చినటువంటి జాబ్స్ ఏంటి, మీ ప్యాషన్స్ ఏంటి, దాన్ని అందుకునేటువంటి ప్రయత్నంలో మీకు ఏమైనా హడిల్స్ ఎదురయ్యాయి? యా, నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మా నాన్నగారు చనిపోవడం అయింది. అంటే ఫస్ట్ ఇయర్ అయిపోయి సెకండ్ ఇయర్లోకి ఎంటర్ అయ్యేటప్పుడే చనిపోవడం జరిగింది. సో అప్పుడు ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అన్నీ నాకు నా భుజాల మీద పడ్డాయి. అప్పుడు నేను ఇంటర్మీడియట్లో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అనేటువంటి కోర్స్ చేశాను, MLT. సో ఆ వొకేషనల్ కోర్స్ చేశాను, తర్వాత ఆన్ జాబ్ ట్రైనింగ్ చేయడం వల్ల అప్పుడు నేను హాస్పిటల్లో టెక్నీషియన్గా వర్క్ చేసేదానికి ఎలిజిబుల్గా ఉన్నాను. కావల్లో సుధీర్ డయాబెటీస్ హాస్పిటల్ అని ఒకటి ఉంటుందండి, సుధీర్ డయాబెటీస్ సెంటర్. అక్కడ నేను ల్యాబ్ టెక్నీషియన్గా పార్ట్ టైం చేస్తూ డిగ్రీ చదువుతూ ఉండేది. సో మా నాన్నగారు చనిపోవడం ఇంకా ఇబ్బంది అనిపించింది. దెన్ అప్పుడు ఐ కెన్ ప్రౌడ్లీ సే, మీకు సాక్షి న్యూస్ పేపర్ అండ్ ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్కి ఒకటే ఏజెంట్ ఉండేవాళ్ళు కావల్లో, జనతాపేట నార్త్లో. సో 300 న్యూస్ పేపర్స్ నేను అక్కడ వేయటం అనేటువంటి జరిగేది. న్యూస్ పేపర్స్ తర్వాత ల్యాబ్ టెక్నీషియన్, ఈ 2 జాబ్స్ చేస్తూ ఫ్యామిలీని, మా తమ్ముడిని, మా నాయనమ్మని సస్టైన్ చేస్తూ వచ్చాను. దాని తర్వాత ఫార్చునేట్లీ నాకు మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఒక 8 నెలలకేమో జాబ్ అనేటువంటిది రావడం జరిగింది. సో దాని ట్రైనింగ్ కాస్త డిలే అవటం వల్ల ఫైనల్ ఇయర్ అయిపోయిన వెంటనే ట్రైనింగ్లోకి జాయిన్ అవ్వటం అనేటువంటిది జరిగింది పోలీస్ కానిస్టేబుల్గా. సో ఆ పోలీస్ కానిస్టేబుల్కి జాయిన్ అయ్యాను. కానీ ఈ సివిల్స్ డ్రీమ్ అయితే ఏదైతే ఉందో, అప్పటికి నాకు 19 yearsకే జాబ్ రావటం అనేటువంటిది జరిగింది. 19 yearsకి వచ్చినప్పుడు నేనేమనుకున్నానంటే, ఇంకొక 2 years టైం ఉంది, 21 years మినిమం క్వాలిఫికేషన్ ఫర్ సివిల్ సర్వీసెస్. ఈ 2 years మనం కానిస్టేబుల్గా పనిచేస్తే సో శాలరీస్ వస్తాయి, కొంత సేవింగ్స్ ఉంటాయి, అండ్ మా తమ్ముడికి చదివించుకోవచ్చు. తర్వాత గ్రౌండ్ లెవెల్లో మనకి సిస్టమ్ ఎక్స్పోజర్ ఉంటుంది, దట్ విల్ యాడ్ అడ్వాంటేజ్ ఫర్ యువర్ ఇంటర్వ్యూ. ఆ ఆస్పెక్ట్లో నేను జాయిన్ అవ్వటం అని జరిగింది. బేసిక్గా అయితే ఫస్ట్లో నేను జాయిన్ అవ్వనన్నా, మా నాయనమ్మ ఉండి లేదు నీకు తల్లిదండ్రులు లేరు, పరిస్థితులు బాగాలేవు అని చెప్పి వెల్ విషర్స్ ఒకళ్ళిద్దరు జాయిన్ అయిపోయాను. ఇంకా జాయిన్ అయిపోయిన తర్వాత ఇట్ ఈస్ హై డిమాండింగ్ జాబ్ అండి. 24/7 వీక్ ఆఫ్లు ఉండవు, ఏముండవు, టైం ఉండదు. ఒకవేళ మీకు టైం ఉన్నా దాన్ని రెస్ట్ తీసుకోవడానికి సరిపోతుంది. సో ఇలా స్ట్రగుల్ పడుతూ ఇంకా రోజుకి 2 hours 3 hours ఉన్నప్పుడు కూడా చదివేవాడిని. సో దాని తర్వాత ఇంకా డిపార్ట్మెంట్లో అన్హెల్దీ వర్క్ కల్చర్ ఉంటుంది. మన పీర్ గ్రూప్ కావచ్చు, సుపీరియర్స్ కావచ్చు, కొంతమంది అకామిడేట్ చేస్తారు, కొంతమంది ఎంకరేజ్ చేస్తారు, కొంతమంది డిస్కరేజ్ చేస్తారు. అన్ఫార్చునేట్లీ నాకు డిస్కరేజ్ చేసేటువంటి సూపీరియర్ రావడం జరిగింది. ఇంకా ఆయన కూడా కొద్దిగా ఇన్సల్ట్గా మాట్లాడటం అనేటువంటి జరిగిన తర్వాత నేను ఓకే, ఎనఫ్ ఈజ్ ఎనఫ్, అంటే ఇంక మనం 2 years ఉండాలనుకున్నాం, చేయాలనుకున్నాం,
ఇంకా ఇప్పటికీ సెల్ఫ్ రెస్పెక్ట్ పోతున్నప్పుడు అండ్ డిగ్నిటీ లేనప్పుడు, రెండోది మన డ్రీమ్ని మనం సాక్రిఫైస్ చేస్తున్నప్పుడు ఇది మనకు అవసరమా అనిపించింది అదే రోజు నాకు. ఇంకా అదే రోజు రిజిగ్నేషన్ చేసేసి సివిల్ సర్వీస్ ఫుల్ టైం ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. సో ఇలా. సో ఎక్కడ కోచింగ్ ఇన్స్టిట్యూట్ని అప్రోచ్ అవ్వలేదండి ఈ సివిల్స్ ట్రైనింగ్ సంబంధించి? ఈ ట్రైనింగ్ మొత్తం సివిల్స్ ప్రిపరేషన్ అంబిషన్ నాకు ఉన్నప్పటి నుంచి కోచింగ్ సెంటర్స్ కొన్ని కోచింగ్ సెంటర్స్ నేను అప్రోచ్ అయ్యాను. అయితే దాంట్లో ఫస్ట్ మా కోచింగ్ ఎక్కడ జరిగిందంటే మా కాలేజీలో, యాక్చువల్లీ మా కాలేజీలో చాలా హై ఇంటలెక్చువల్ ఇండివిజువల్స్ ఫ్యాకల్టీగా ఉండేవాళ్ళండి. డాక్టర్ జేకేపీ గారు, జే కృష్ణప్రసాద్ గారు అని హిస్టరీ చెప్పేవాళ్ళు. తర్వాత విఎస్ అండ్ డిగ్రీ కాలేజ్ డిగ్రీ కాలేజ్ వి సుబ్రహ్మణ్యం గారు పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్ చాలా బాగా చెప్పేవాళ్ళు. అండ్ మూర్తి గారు అని సైన్స్ అండ్ టెక్నాలజీ చెప్పేవాళ్ళు. సో ఇలా మంచి ఫ్యాకల్టీ నాకు అక్కడ దొరకడం అనేటువంటి నాకు అక్కడ ఫౌండేషన్ స్టార్ట్ అయ్యింది. దాంతోపాటుగా మాకేమైందంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వాళ్ళు సివిల్ సర్వీసెస్ ఓరియంటేషన్ క్లాసెస్ చెప్పేవాళ్ళు. అంటే కాలేజీ క్లాసెస్ అయిపోయిన తర్వాత ఆ క్లాసెస్ని కూడా నేను అటెండ్ అవ్వడం జరిగింది. అక్కడ అసలు ఎగ్జామ్ అంటే ఏంటి, ఆ ప్యాటర్న్ ఏంటి, ఇవి కొంచెం బేసిక్స్ అనేటువంటి తెలిసింది. అయితే నా బేసిక్ ఆలోచన ఏంటంటే, ఓకే మనం సివిల్స్ కోచింగ్కి వెళ్ళలేము, సో అన్ని ఇంత డబ్బులు పెట్టలేము, ఢిల్లీ వెళ్ళలేము, కాబట్టి మనం 10,000-15,000 కట్టేస్తే గ్రూప్ 2 వచ్చేస్తుంది. అదంటే లక్షల్లో కట్టాలి. ఇక్కడ బేసిక్ ఫౌండేషన్ అనేటువంటిది ఏర్పడింది. తర్వాత ఏమవుతుందంటే ద కాంపిటీషన్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ అందరూ ఐఐటిఎన్స్, ఐఐఎం నుంచి గ్రాడ్యుయేట్ అయిన వాళ్ళు వీళ్ళు సర్వీసెస్లోకి వస్తున్నారు. అని మనం వీళ్ళతోటి వెళ్ళకపోతే మనం మిస్ అయిపోతామేమోని ఇంకా సేవింగ్స్ అన్నీ పట్టుకొని కొద్దిగా అప్పు తీసుకొని మా నాయనమ్మ కొంత డబ్బులు తీసుకొని ఇంకా ఢిల్లీ వెళ్ళడం జరిగింది. అక్కడ వాజీరామ్ అండ్ రవి అనే దానిలో జాయిన్ అయ్యాను. బట్ అక్కడ ఏమైందంటే ఆల్రెడీ నాకు ఫౌండేషన్ గ్రాడ్యుయేషన్లో ఉండటము, దానికి మోరోవర్ నేను ఏంటంటే సివిల్స్ బుక్స్ అన్నీ తీసుకొని టాపర్స్ వాళ్ళు ఇచ్చినటువంటి సజెషన్స్ తీసుకొని ఆ బుక్స్ అన్ని చదువుకొని ఉండటం వల్ల నాకేమైందంటే అక్కడ అంత యూస్ఫుల్ ఏమనిపిల్ల. వాళ్ళు కూడా జస్ట్ బేసిక్స్ని ఇంట్రడ్యూస్ చేసి ఇచ్చేస్తున్నారు. తర్వాత ఢిల్లీలో వెదరు, కల్చరు, ఫుడ్, మెనీ థింగ్స్ ఆర్ అంత మంచిగా ఉండవు, మనం అకామిడేట్ అవ్వలేము అక్కడ. సో ఇంకా అక్కడి నుంచి కోర్స్ కంప్లీట్ చేయకుండా వచ్చేసాను 4 months 5 months తర్వాత. ఇంకా దాన్ని హైదరాబాద్ బేస్డ్ నేను రావటం అనేటువంటి జరిగింది. టెస్ట్ సిరీస్ ఎలా చేస్తూ ఉండేవాళ్ళు సార్? టెస్ట్ సిరీస్ ఒక మేజర్ డ్రాబ్యాక్ అండి. నేను తెలుగు మీడియంలో రాసేందువల్ల దాన్ని తెలుగు మీడియంలో వాల్యుయేషన్ చేసేటువంటి వాళ్ళు ఉండేవాళ్ళు కాదు. సో ఈ టెస్ట్ సిరీస్ సంబంధించి ప్రిలిమినరీ టెస్ట్ సిరీస్ అంతా క్వశ్చన్ పేపర్ ఇంగ్లీష్ ఆర్ హిందీ మీడియంలో ఉంటుంది. సో దాన్ని మనం ఖచ్చితంగా ఇంగ్లీష్లోనే చేయాలి. సో నేను చెప్పాను కదా, ఇంగ్లీష్ లిటరేచర్ జాయిన్ అవ్వడం వల్ల ఇంగ్లీష్ ఫంక్షనల్ ఇంగ్లీష్ అనేది నేర్చుకున్నా, నాకు ఇబ్బంది అనేది లేదు. సో నేనేం చేశానంటే మార్కెట్లో ఉన్న 3 టెస్ట్ సిరీస్లు తీసుకుంటాను అండి ఎవ్రీ ఇయర్. ఏదైనా దాంట్లో విజను, ఇన్సైట్స్ అండ్ ఇంకొకటి ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కటి. మార్కెట్లో ఉన్న 3 రకాల టెస్ట్ సిరీస్ తీసుకొని వాటిని సాల్వ్ చేస్తాను. సో బిఫోర్ దట్ నేను ఎన్సీఆర్టీసీ నుంచి స్టాండర్డ్ బుక్స్ నుంచి నోట్స్ తయారు చేసుకొని పెట్టుకున్నా. దానివల్ల ఏమైందంటే నాకు అన్ని కలిపి సింగిల్ నోట్స్ వచ్చింది. జాగ్రఫీకి ఒకటి, హిస్టరీకి ఒకటి, అంటే ఒక్కో సబ్జెక్ట్కి ఒక్కో నోట్స్, మల్టిపుల్ బుక్స్ కాకుండా వాటిని రివిజన్ చేయడం అనేటువంటి జరిగింది. చేసి టెస్ట్లు ఇవ్వడం అనేటువంటి. టెస్ట్లో ఏమవుతుందంటే మనం మిస్టేక్, కాన్సెప్చువల్ క్లారిటీ లేదనుకోండి, దానిలో మనం ఎర్రర్ చేస్తాం. సో అలా ట్రయల్ అండ్ ఎర్రర్ చేస్తూ కాన్సెప్చువల్ క్లారిటీ అండ్ ఫ్యాక్చువల్ కరెక్ట్నెస్ ఈ 2 రీచ్ అయినప్పుడు మనకు ఆటోమేటిక్గా ప్రిలిమ్స్ అనేటువంటిది కేక్ వాక్ అనమాట. సో ఫార్ 5 times రాశాను నేను ప్రిలిమ్స్. సో 5 times జనరల్ స్టడీస్లో నాకు ఓపెన్ కట్ ఆఫ్లో క్లియర్ అవడం జరిగింది. 4 times 100 marks దాటడం అనేటువంటిది జరిగింది. అండ్ మీలాంటి ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ అంటే మేబీ లిటరేచర్ చేశారులేండి. సో బీటెక్ అనుకోండి, వాళ్ళకి సీసాట్ పెద్ద ప్రాబ్లం కాదనమాట. సో యూ కమ్ ఫ్రమ్ మేబీ ఇంటర్మీడియట్లో మీ కోర్స్ స్ట్రక్చర్ అనేది హెల్ప్ అయిందంటారా, లేకపోతే ఎలా? యాక్చువల్లీ ఐ ఫెయిల్డ్ సీసాట్ ట్వైస్. సో 2 సార్లు ఫెయిల్ అవటం వల్ల నాకు సీసాట్ని ఎందుకు ఫెయిల్ అయ్యానో తెలిసింది అండ్ ఎలా పాస్ అవ్వాలో కూడా తెలిసింది. సో సీసాట్ మనకి ఏమనుకుంటామంటే, సో మా సీనియర్స్ అంటే కొంతమంది ర్యాంకర్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే లేదు నేనేం చేయలేదు సీసాట్కి, జస్ట్ పీవైక్యూ సాల్వ్ చేసాను. అయితే అది వాళ్ళ కాంటెక్స్ట్కి, వాళ్ళ మెంటల్ ఎబిలిటీకి, వాళ్ళ కాగ్నిటివ్ ఎబిలిటీస్కి వాళ్ళు ఏం చేయలేదు. ఎందుకంటే వాళ్ళు ఐఐటి, జేఈ ప్రిపేర్ అయ్యేటప్పుడు వాళ్ళు బంకా రిగ్రెస్గా చదువుతారు. దానికి మ్యాథ్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఆప్టిట్యూడ్ అండాలి. అయితే ఆ కాంటెక్స్ట్లో మనం తీసుకుని నేనేం చేశానంటే 19 నా ఫస్ట్ అటెంప్ట్. సో ఫస్ట్ అటెంప్ట్లో ఇంటర్వ్యూకి వెళ్ళాను, ప్రిలిమ్స్ మెయిన్స్ క్లియర్ చేసి. కానీ 19 ఫస్ట్ అటెంప్ట్ నేను ఒక్కసారి కూడా ఏమి ప్రాక్టీస్ చేయకుండా పీవైక్యూస్ జస్ట్ చూసుకొని వెళ్ళిపోయాను. సో ఫార్చునేట్లీ అప్పుడు ఫంక్షన్ లెవెల్లో, బేసిక్ లెవెల్లో ఉండింది ఈ సీసాట్. తర్వాత అటెంప్ట్ 20లో అటెంప్ట్ ఇవ్వలేదు, కోవిడ్ వచ్చి సివియర్గా బెడ్ అయిపోయి. తర్వాత 21లో అటెంప్ట్ ఇచ్చాను. సో 21లో ఇచ్చినప్పుడు 1 markతో సీసాట్ పోయింది. సో దాని తర్వాత ఇంకా 22లో ఇంకా సీసాట్ డిఫికల్టీ పెంచడం జరిగింది. ఎందుకంటే ఎక్కువ ఐఐటి బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు సివిల్స్ అప్లై చేస్తున్నారని చెప్పి కమిషన్ కూడా క్వశ్చన్స్ స్టాండర్డ్ పెంచడం జరిగింది. ఇంకా దాంట్లో నేను 2022లో సీసాట్ ఫెయిల్ అయ్యా. దాని తర్వాత నేను ఏం చేశానంటే సీసాట్కి అర్థమెటిక్ అండ్ వాళ్ళు ఏమంటారు బేసిక్ న్యూమరసీ అంటారు.
తర్వాత లాజికల్ రీజనింగ్ అండ్ ఇంగ్లీష్ 3 పార్ట్స్ ఉంటాయి. CGL కోర్స్ అది. కానీ దాంట్లో అన్నీ చేయకుండా ఓన్లీ PYQస్లో ఏమేమి టాపిక్స్ వచ్చాయో వాటిని చేయడం జరిగింది. UPSC పేపర్లో మీ సిలబస్లో ఏమంటారంటే ఇట్ ఈస్ ఇంగ్లీష్ కాంప్రహెన్షన్ ఎట్ ద లెవెల్ ఆఫ్ 10th క్లాస్ స్టాండర్డ్ అంటారు, కానీ బేసికలీ ఇట్ ఈస్ వెర్బల్ రీజనింగ్ యాక్చువల్లీ. సో అందరూ మనం ఏమనుకుంటాం, కాంప్రహెన్షనే కదా ఈజీ సాల్వ్ చేయొచ్చు అనుకుంటాం, బట్ చేయలేమన్నమాట. సో అది వెర్బల్ రీజనింగ్. దాన్ని నేను శ్రీనివాస్ మేధాటి సార్ అని ఉన్నారు, ఆయన దగ్గర నేర్చుకోవటం వల్ల, సార్ ఏంటంటే క్యాట్ మ్యాట్ వాళ్ళు హై స్టాండర్డ్లో కూడా చెప్తారు. ఆయన దగ్గర నేర్చుకోవటం వల్ల నేను 23లో 27 క్వశ్చన్స్ ఏమో వచ్చాయి కాంప్రహెన్షన్ నుంచి. 27కి 27 కరెక్ట్గా పెట్టడం జరిగింది. సో తర్వాత కొన్ని లో హ్యాంగింగ్ ఫ్రూట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే సింపుల్గా వచ్చేటువంటి ఒక 12, 13 మ్యాథ్స్ క్వశ్చన్స్ సాల్వ్ చేయడం జరిగింది. అలా 23 ద మోస్ట్ డిఫికల్ట్ పేపర్ని సాల్వ్ చేయడం జరిగింది. ఆ ఇయర్ నాకు 780 ర్యాంక్ వచ్చింది. తర్వాత సేమ్ రెప్లికేషన్ అనేటువంటి 24కి కూడా చేయడం జరిగింది. అంటే GS ప్రిలిమ్స్కి ఎంతైతే ఎఫర్ట్స్ పెట్టారో నాకు తెలిసినంత CSATకి కూడా ఈక్వల్ ఎఫర్ట్స్ పెట్టినట్టున్నారు కదా. 23కి అయితే ఈక్వల్ ఎఫర్ట్స్ పెట్టాను. ఇంకా GS కంటే కూడా CSATకి ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాను ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే. ఎందుకంటే ఐ వాజ్ కంఫర్టబుల్లీ క్లియరింగ్ జనరల్ స్టడీస్ ఎవ్రీ టైమ్. సో ప్రతిసారి నేను ఓపెన్ కేటగిరీలోనే క్లియర్ చేశాను. సో ఈవెన్ 24 అటెంప్ట్ కూడా ఓపెన్ కేటగిరీలో చేస్తాను. బట్ కొన్ని మార్కులు తగ్గాయి, ఎందుకంటే 23లో ర్యాంక్ వచ్చిన తర్వాత తక్కువ టైం ఉన్నింది ఒకటి. రెండోది ఏంటంటే సక్సెస్ వచ్చినప్పుడు ఏంటంటే మనం కంఫర్ట్ జోన్లో ఉంటాం. రెండోది తర్వాత డోపమైన్ రష్ ఉంటుంది సక్సెస్ వల్ల, దానివల్ల బుర్రకి ఎక్కదు ఏం చదివినా. సో బట్ దిస్ ఇయర్ ఆల్సో ఐ క్లియర్డ్ ఇట్ ఇన్ ఓపెన్ కేటగిరీ. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ని ఎలా ప్రాక్టీస్ చేసేవాళ్ళు సార్? అండ్ ప్రజెంటేషన్ వైజ్ చూసినట్లయితే లేకపోతే ఇప్పుడున్నటువంటి డైనమిక్ ప్రజెంటేషన్, యూ నో దట్ ఎగ్జాంప్లిఫికేషన్ కానివ్వండి. సో హౌ డూ యూ ఫేస్ ఇట్ అండి? వాట్ ఈస్ యువర్ స్ట్రాటజీస్ అండ్ వాట్ ఈస్ యువర్ టిప్స్ టు ద స్టూడెంట్స్? యాక్చువల్లీ నేను 3 times మెయిన్స్ రాశానండి, అండ్ 3 times ఐ కంఫర్టబుల్లీ క్లియర్డ్, అండ్ 3 timesకి ఇంటర్వ్యూకి వెళ్ళడం జరిగింది మెయిన్స్ క్లియర్. సో దీనికి నా స్ట్రాటజీ ఏంటంటే, సో నేను ఎక్కువ టెస్టులు రాయలేదు. ఎక్కువ టెస్ట్ ఇంగ్లీష్ తెలుగు మీడియం రాశాను. ఎక్కువ టెస్టులు రాయలేదు, కానీ ఐ అండర్స్టూడ్ ద న్యాక్ ఆఫ్ దిస్ ఆన్సర్ రైటింగ్ అనమాట. ఎలా అంటే మామూలుగా మా సీనియర్స్ వీళ్ళందరూ ఏంటి సజెషన్ ఏంటంటే, నువ్వు డైలీ టెస్టులు రాయి, రోజు 20 క్వశ్చన్లు. దానివల్ల అంత ఎక్కువ యూజ్ ఉండదు. అది ఒక మొరట విధానం దాన్ని, అంటే దాన్ని ఎలా అంటే రాట్ లెర్నింగ్ అంట నేను. తర్వాత నేను స్మార్ట్ ప్రిపరేషన్ అనేది చేశాను. ఎలా చేశానంటే, ఫస్ట్ మనం క్వశ్చన్ని దాన్ని మనం ఎట్లా ప్రజెంట్ చేస్తున్నామని అర్థం చేసుకో, సైకలాజికల్ ప్రాసెస్ అది. ఫస్ట్ మనం ఒక క్వశ్చన్ అడిగితే దాన్ని మనం రీకలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ జరుగుతుంది. దాని తర్వాత అనాలిసిస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, క్వశ్చన్ డిమాండ్కి తగ్గట్టు. అనాలిసిస్ తర్వాత మనం ఏం చేస్తామంటే కంపోజింగ్ అనమాట. అంటే ఫస్ట్ పాయింట్ ఏది రాయాలి, సెకండ్ పాయింట్ ఏది రాయాలి, ఇలా కంపోజ్ చేస్తాం. ఒక సాంగ్ని ఎలా చేస్తాం అలా. ఆ కంపోజిషన్ జరిగిన తర్వాత బ్రెయిన్ హ్యాండ్ కోఆర్డినేషన్ జరుగుతుంది. బ్రెయిన్ ఏం చెప్తుంది, హ్యాండ్కి నువ్వు వెళ్ళి రాయి ఇన్ఫర్మేషన్ అని చెప్తుంది. బ్రెయిన్ హ్యాండ్ కోఆర్డినేషన్. దాని తర్వాత పేపర్ మీద ప్రజెంటేషన్. ఈ 5 ప్రాసెస్లు జరుగుతాయండి మనం ఆన్సర్ రాసేటప్పుడు బ్రెయిన్లో. నేను సమ్హౌ దీన్ని బ్రెయిన్ స్టార్మింగ్ చేసి అసలు ఎందుకు ఎక్కడేమవుతుంది, మనకి ఆలోచన ఫాస్ట్గా, అనాలిసిస్ ఫాస్ట్గా, కంపోజింగ్ ఫాస్ట్గా వచ్చి బ్రెయిన్ హ్యాండ్ కోఆర్డినేషన్ లేదనుకోండి, మనం ఫాస్ట్గా ఆన్సర్ తెలుస్తుంది, మనం ఆన్సర్ కంపోజ్ చేస్తాం కానీ రాయలేము. దట్ ఐ ఫేస్డ్ ఇన్ మై ఫస్ట్ అటెంప్ట్. 200 మార్కులకి వదిలిపెట్టేసి వచ్చాను. సో అప్పుడు నాకు 9 మార్క్స్తో కట్ ఆఫ్ మిస్ అయింది ఫైనల్లో. సో అప్పుడు నేను నాకు అన్నిటికీ ఆన్సర్ తెలుసు, కానీ నేను ఎందుకు రాయలేకపోయినా నేను అనలైజ్ చేసుకున్నప్పుడు ఐ మీన్ థింకింగ్ ఫాస్ట్ అండ్ అనలైజింగ్ ఫాస్ట్ అండ్ కంపోజింగ్ ఫాస్ట్, బట్ బ్రెయిన్ హ్యాండ్ కోఆర్డినేషన్ అంత బ్రెయిన్ ఫాస్ట్గా ఉంది, హ్యాండ్ ఫాస్ట్గా లేదు. సో ఈ లేయర్స్ ఏవైతే ఉన్నాయో ఎవ్రీ లేయర్ని మనం అడ్రస్ చేయాలి. మీకు రీకలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రాలేదనుకంటే మీరు రివిజన్ సక్రమంగా చేయనట్టు. మీకు అనాలిసిస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తెలియలేదనుకోండి, మీరు క్వశ్చన్ని సక్రమంగా అర్థం చేసుకోలేనట్టు. దానికి వాళ్ళు ఇస్తారు ట్యాగ్ వర్డ్స్, డైరెక్టివ్ వర్డ్స్ అంటాం వాటిని. అనలైజా, ఎల్యూసిడేటా, ఎన్యూమరేటా, క్రిటికల్ ఎవాల్యూటా, ఇట్లాంటి ఎక్స్ప్లెయిన్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్స్ అవి. అదే మీరు ఆన్సర్ కంపోజ్ చేయటం తెలియట్లేదు అనుకోండి, మీరు ఆ క్వశ్చన్ని దాని డిమాండ్ని ఎగ్జాక్ట్గా అర్థం చేసుకోలేనట్టు. డైరెక్షన్ అర్థం చేసుకున్న డిమాండ్ని, దేనికి ఎంత గ్రావిటీ ఇవ్వాలి, దేనికి ఎంత వెయిట్ ఇవ్వాలంటుంది. ఒకవేళ మీకు ఫాస్ట్గా వస్తూ రాయటం స్లో అవుతుంది అనుకోండి, మీ బ్రెయిన్ హ్యాండ్ కోఆర్డినేషన్ లేనట్టు. సో మీరు ఎక్కడైతే డ్రాబ్యాక్లో ఉన్నారో ఆ ఏరియాని ఫోకస్ చేసి దాన్ని ఎక్కువ ప్రయారిటైజ్ చేయాలి. సో నాకు ఈ 3 ప్రాసెస్ బాగా జరుగుతున్నాయి, రీకలెక్షన్, అనాలిసిస్, కంపోజింగ్. కానీ బ్రెయిన్ హ్యాండ్ కోఆర్డినేషన్ తక్కువ ఉంది. దానికి నేను ఏం చేశానంటే ఎవ్రీడే ఒక పేపర్ అనేటువంటిది, మీరు మన సాక్షిలో దాంట్లో ఎడిటోరియల్స్ వస్తాయి కదా, వీటిని తీసుకొని వాటిని చదివిన తర్వాత దాని మీద నా ఒపీనియన్ రాసేవాడిని ఒక 2 A4 షీట్లు. అలా రాయడం వల్ల ఏమైందంటే నాకు అన్ని కాంపోనెంట్స్ అడ్రస్ అయ్యాయి. అలా నాకు రాయటం అనేటువంటి కాంపోనెంట్ కూడా ఇంప్రూవ్ అయిందనమాట. దాని తర్వాత ఎవ్రీడే ఒక క్వశ్చన్ రాసి దాన్ని నేను 10 days తర్వాత మళ్ళీ నాకు నేను రివ్యూ చేసుకునేవాడిని ఒకటి. రెండోది ఏంటంటే తిరుపతిరావు గారు అని ఉన్నారు, గంటా తిరుపతిరావు గారు అని. ఆయన మా సీనియర్ బేసికల్లీ, అండ్ హీ గాట్ ర్యాంక్ 441 ర్యాంక్ అండ్ హీ సర్వింగ్ యాజ్ IRS ఆఫీసర్. సో ఆయనకి నేను పంపించేవాడిని. సో ఆయన చూసి ఇది ఇట్లా చేయాలి అనేటువంటిది చేశారు.
దాని తర్వాత పీర్ గ్రూప్. సో పోతుపురెడ్డి భార్గవ్ అని వీళ్ళు ఈజ్ ఆల్సో సర్వింగ్ ఇన్ ప్రస్తుతం ఐపీఎస్ ఉన్నారు. ఇలా ఫ్రెండ్స్ పీర్ గ్రూప్ ఉండేది, వాళ్ళకి చూపించేవాడిని. అవన్నీ చేసిన తర్వాత ఒక 10 days తర్వాత మన క్వశ్చన్ మనకే ఇంకా ఇంప్రూవ్ చేయొచ్చు అనిపిస్తుంది. అలా గ్రాడ్యువల్గా ఇంప్రూవ్ అవటం అనేటువంటిది చేయటం అనేటువంటిది జరిగింది. దాన్ని చేయటం వల్ల 3 times నేను ఇంటర్వ్యూకి వెళ్ళటం అనేటువంటిది జరిగింది, మీన్స్ సక్సెస్ఫుల్గా క్లియర్ చేసి. అండ్ యాజ్ యూ కమ్ ఫ్రమ్ తెలుగు మీడియం సార్, మిమ్మల్ని అడగదలిచింది ఏంటంటే తెలుగు మీడియంలో స్పీడ్ రైటింగ్ అనేటువంటిది ఇంగ్లీష్ వచ్చినంత స్పీడ్గా రాదు. అక్కడ అంత వాస్ట్గా మనం ప్రజెంట్ చేయాలన్నా కూడా లిమిటెడ్ టైంలో కూడా కొంచెం డ్రాబ్యాక్ అనేది చెప్పాలి, చాలా పెద్ద డ్రాబ్యాక్ అనేది చెప్పాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఉన్నటువంటి అవైలబుల్ రిసోర్సెస్ అనేటువంటివి సరిపడే ఉన్నాయా యూపీఎస్సీ స్టాండర్డ్స్కి సంబంధించి? ఫ్రాంక్గా చెప్పాలంటే లేవు. బట్ నేనేం చేశానంటే ఇంగ్లీష్ మీడియం మెటీరియల్ ఇనిషియల్గా నేనేమను చేసామనంటే నాకు బిఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను. 10th వరకు ఇంటర్మీడియట్ వరకు తెలుగు మీడియం. దాంతోపాటు నాకు సెకండ్ ఇయర్లో జాబ్ వచ్చిందని చెప్పాను కదా. సో నేనేమనుకున్నాను అంటే ఒకవేళ సెకండ్ ఇయర్లో వెళ్ళి జాయిన్ అవ్వాల్సి వస్తే నేను డిగ్రీ కంటిన్యూ చేయలేనేమో అని చెప్పి ఒక ఇన్సెక్యూరిటీ తోటి బిఏ మళ్ళీ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో కట్టడం అనేది జరిగింది. అక్కడ నేను తెలుగు మీడియం పెట్టాను. పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, ఎకనామిక్స్ అండ్ సోషియాలజీ ఉండేది. సో అక్కడ తెలుగు వొకాబులరీ నాకు అకౌంట్ అయింది, ఇక్కడ ఇంగ్లీషు. సో ఈ రెండు నాకు తెలుగు ఇంగ్లీష్ 2 పదాలు నాకు గుడ్ కమాండ్ ఉంది. బట్ ఏంటంటే మీకు ఇందాకే రీకలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్, అనాలిసిస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కంపోజింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చెప్పా. అయితే బిఫోర్ బ్రెయిన్ హ్యాండ్ కోఆర్డినేషను మనం తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి రూరల్ విద్యార్థులకు ఏమవుతుందంటే ఫస్ట్ మనం తెలుగులోనే థింక్ చేస్తాం ఏ విషయమైనా, తర్వాత దాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తాం. ఈ ట్రాన్స్లేషన్ ఇంకొక లేయర్ ఏర్పడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఎవ్రీ క్వశ్చన్కి ఒక 30 to 40 seconds ఎక్స్ట్రా టైం యాడ్ అవుతుంది. దానివల్ల ఏమవుతుంది, మనకి 20 questions రాయాలి. 20 ఇంటూ ఒక 30 seconds వేసుకున్న ఒక మనకి 10 నిమిషాలు పైన, అంటే ఆల్మోస్ట్ ఒక క్వశ్చన్ 15 marker క్వశ్చన్ని వేయాల్సిన పరిస్థితి వస్తుంది. సో దీనికోసంగా నేను ఏం చేశానంటే నేను రెండిట్లో రాయగలుగుతా, ఇంగ్లీష్ రాయగలుగుతా అండ్ తెలుగు రాయగలుగుతా. కానీ తెలుగులో రాస్తే ఏంటంటే మనం ఇన్ఫర్మేషన్ అంటే ఈ కాగ్నిటివ్ డిలే ఏదైతే ఉందో బ్రెయిన్లో జరిగేది దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. ఈ బ్రెయిన్ హ్యాండ్ కోఆర్డినేషన్ ఏదైతే ఉందో దీన్ని ప్రాక్టీస్ చేస్తే ఓవర్కమ్ చేయొచ్చు, మిగతా వాళ్ళతోటి మనం రాయొచ్చు. అందుకని నేను డైలీ ప్రాక్టీస్, మీకు చెప్పాను కదా డైలీ ప్రాక్టీస్ అలా చేయటం వల్ల అది ఇన్ టైంలో తీసుకురాగలిగాను అనమాట. సో దాన్ని బట్ లాట్ ఆఫ్ ప్రాక్టీస్, మాన్స్టర్ ప్రాక్టీస్ అండ్ ఎవ్రీడే ప్రాక్టీస్ చేయాలి. అలా చేస్తే మనం ఈ తెలుగులో స్లోగా రాస్తున్నా కానీ మనం దాన్ని ఓవర్కమ్ చేయగలుగుతాం. వెన్ ఇట్ కమ్స్ టు మెటీరియల్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్లో నేను ఏం చేసామనంటే దీన్ని ఇంగ్లీష్ మీడియం స్టాండర్డ్ బుక్సే, అన్ని ఇంగ్లీష్ మీడియమే చదువుతాను నేను, అన్ని ఇంగ్లీష్ మీడియం స్టాండర్డ్ బుక్సే చదువుతా. సో వాటిని నేను ఫస్ట్లో ఏం చేసామనంటే ట్రాన్స్లేషన్ చేసి రాద్దాం అనుకునేది. గ్రాడ్యువల్గా మనం ఎప్పుడైతే ఈ కాన్సెప్చువల్ క్లారిటీ, ఫ్యాక్చువల్ కరెక్ట్నెస్ ఇవి ఎప్పుడైతే రీచ్ అవుతామో, సబ్జెక్ట్ సాచురేషన్ రీచ్ అవుతామో ఆటోమేటిక్గా మనకి వొకాబులరీ కూడా తెలిసిపోతుంది. ఇంకా డైరెక్ట్గా మనం స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా వస్తుంది అంటే ఇంగ్లీష్ చదివి డైరెక్ట్ తెలుగులో రాసే స్టేట్లోకి వచ్చేస్తాం మనం. ఇంకా మళ్ళీ మధ్యలో ఈ ట్రాన్స్లేషన్ చేయటం, నోట్స్ తయారు చేసుకోవడం ఉండేది కాదు. అట్లా నేను ఇప్పుడు ఎథిక్స్లో ఒక 10 sources నుంచి తీసి ఇనిషియల్గా బుక్ రాయడం అనేటువంటి జరిగింది. ఆ బుక్ నా దగ్గర 3 volumes ఉంది. తర్వాత ఇంటర్నల్ సెక్యూరిటీ, ఇటువంటి ఏ సబ్జెక్ట్స్కి అయితే కొన్ని బుక్స్ వొకాబులరీ టెర్మినాలజీ ఉండదు వాటికైతే తయారు చేయడం జరిగింది. మిగతా వాటికి ఇంగ్లీష్లోనే చదవడం అనేటువంటి జరిగింది. అండ్ ఇంటర్వ్యూ పార్ట్కి వస్తే మీ గురించి చెప్పాలంటే ద బెస్ట్ మార్క్స్ వచ్చాయి. సో ఇంటర్వ్యూస్ ఫేస్ చేసేటప్పుడు అండ్ ప్యానల్ కూడా చాలా దట్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము వాళ్ళ క్వశ్చన్స్ అన్నీ కూడా. అంత బెస్ట్ మార్క్స్ రావడానికి గల కారణం ఏమంటారు? కెన్ యూ ప్లీజ్ ఆల్సో సీ యువర్ మార్క్స్ టు ద వ్యూయర్స్ ఆల్సో? ఇప్పుడు వరకు నేను 3 interviews ఇచ్చాను. 3 interviews ఇచ్చినప్పుడు నా ఫస్ట్ ఇంటర్వ్యూ అప్పుడు నేను 5 mock interviews ఇచ్చా. 5 mock interviews ఇస్తే నాకు 171 score వచ్చింది తర్వాత, అంటే యాక్చువల్ ఇంటర్వ్యూలో. తర్వాత సెకండ్ ఇంటర్వ్యూలో నేను 2 mock interviews ఇచ్చా ప్రాక్టీస్కి. ఇచ్చిన తర్వాత అప్పుడు 182 marks వచ్చాయి. అంటే అప్పుడు ఆ ఇయర్ 780th ర్యాంక్ వచ్చింది. ఈ ఇయర్ అసలు ఒక్క మాక్ ఇంటర్వ్యూ కూడా ఇవ్వలేదు. సో ఇవ్వకుండా డైరెక్ట్గా వెళ్ళిపోయాను. సో అక్కడ నేను అర్థం చేసుకుంది ఏంటంటే ప్రతి ఇంటర్వ్యూలో మనం ఏం చేస్తామంటే మనం ఎక్కువ ఫీడ్బ్యాక్ ఇంటర్వ్యూస్ తీసుకొని మన ఒరిజినల్ సెల్ఫ్ని మనం లూజ్ అయిపోతాం. మీరు అలా కూర్చోదు, ఇలా కూర్చోదు, ఇలా నుంచోదు, అలా మాట్లాడదు, ఇలా మాట్లాడదు అంటే అసలు మనం ఏంటనేది ప్రజెంట్ చేయలేం. నేను ఈసారి ఏం చేశానంటే నాకు గ్రాడ్యువల్గా అర్థమవుతూ వచ్చింది, బీ యువర్ సెల్ఫ్, అంతే. కాన్ఫిడెంట్గా ఉండాలి అండ్ మీరు చెప్పిన దానికి కట్టుబడి ఉండాలి. సో ఉదయ్ అంటే నేను సార్, ఉదయ్ అనే పర్సనాలిటీ నేను ఇది సార్, దిస్ ఈజ్ మై ఒపీనియన్ అనేటువంటి మనం క్లియర్గా ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి అండ్ కాంట్రాడిక్టరీగా ఉండొద్దు, ఎప్పుడు సెల్ఫ్ కాంట్రాడిక్టరీ ఉండొద్దు, కాన్స్టిట్యూషనల్లీ అలైన్డ్ ఉండాలి. ఆ వాల్యూస్ ఎప్పుడైతే ఉంటాయో ఆటోమేటిక్గా మన కాన్ఫిడెన్స్, మన ఒరిజినల్ సెల్ఫ్ని ప్రజెంట్ చేసినప్పుడు
ఖచ్చితంగా బోర్డు అప్రిషియేట్ చేస్తారు. సో అలా నన్ను నేను యాక్చువల్గా ప్రజెంటేషన్ చేశాను అండ్ కాన్ఫిడెంట్గా ప్రజెంట్ చేశాను అనిపించింది నాకు ఈ ఇయర్. సో దాంట్లో కూడా ఏంటంటే ఇంటర్వ్యూకి సంబంధించి కొన్ని సిలబస్ మెన్షన్ చేసి ఉంటాడు. మన ఏంటి సోషల్ ట్రైట్స్ ఉండాలి, ఇంటిగ్రిటీ ఉండాలి, ఇంటలెక్చువల్ ఇంటిగ్రిటీ అండ్ మోరల్ ఇంటిగ్రిటీ, 2 ఇంటిగ్రిటీస్ ఉండాలి. దాంతోపాటుగా క్రిటికల్ అసిమిలేషన్ ఉన్నట్టు, సోషల్ ట్రైట్స్ సొసైటీని ట్యాకిల్ చేసేదానితోటి, ఇలా లీడర్షిప్ క్వాలిటీస్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్ కరెంట్ అఫైర్స్. సో ఇలా అన్ని ఆస్పెక్ట్స్ని మనం మన పర్సనాలిటీలో మనం చెప్పేటువంటి ఆన్సర్ ద్వారా రిఫ్లెక్ట్ చేయాలి. అంటే ఈ ఇంటర్వ్యూ ఏంటంటే ఏదో ఒక క్వశ్చన్ అడిగితే దానికి ఆన్సరు 1+1 అంటే 2 అని చెప్పడం కాదు. అక్కడ మనం ఒక క్వశ్చన్ అడిగితే దాని వెనకాల ఇంటెన్షన్ వేరే ఉంటుంది. సో నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, మీకు సిల్లీగా అనిపించవచ్చు, మీరు ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చారు, సో పప్పు దాల్ ఉంటుంది కదా, పప్పు కందిపప్పు, ఈ పప్పుతోటి తయారు చేసి ఒక 10 రకాల వంటకాల పేరు చెప్పమన్నారు. 10 రకాలు చెప్పండి. 10 రకాలు. సో నాకు కూడా ఫస్ట్లో సిల్లీగా అనిపించింది, బట్ ఆఫ్టర్ నోయింగ్ దట్ ద ఇంటెన్షన్ బిహైండ్ దట్ క్వశ్చన్, సో ఇట్ ఈస్ వెరీ గుడ్ క్వశ్చన్ యాక్చువల్లీ. వాళ్ళు ఏంటంటే నేను వర్క్డ్ యాజ్ మెస్ సెక్రటరీ ఇన్ మై కాలేజ్ చేశాను. ఒకటి, నువ్వు మెస్ సెక్రటరీగా నిజంగా చేసావా లేదా అనేది ఒకటి. ఎందుకంటే నా డాఫ్లో ఆల్మోస్ట్ 30 రకాల ఎంట్రీలు ఉంటాయి నా బయోడేటాలో. సో మామూలుగా డాఫ్ ఎలా ఉంటుందంటే ఒక 5 రకాల యాక్టివిటీస్ ఉంటాయి, లేకుంటే మహా అయితే ఇంకో 2-3 ఎక్కువ ఉంటాయి. నా డాఫ్ ఫస్ట్ క్వశ్చనే, నా డాఫ్లో 30 రకాల ఎంట్రీస్ చూసి అసలు ఏంటి మీరు యూ హ్యావ్ డిన్ మీరు చాలా యాక్టివిటీస్ చేశారు మీ ఎంటైర్ కెరియర్లో, యూ మస్ట్ బీ ఫీలింగ్ ప్రౌడ్ అన్నారు చైర్పర్సన్. లేదు సార్, ఐఎమ్ ఫీలింగ్ వెరీ కంపోజ్డ్, దెర్ ఈస్ స్టిల్ దెర్ ఈస్ లాట్ టు అచీవ్ అండ్ లెర్న్ సార్, సో అని చెప్పాను. అయితే ఆయన ఆ క్వశ్చన్ అడగటం వెనుక, మీరు అసలు వర్క్ చేశారా లేదా, వర్క్ చేస్తే మీరు ఎంత కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది, అంటే ఏదో ఒక మెనూ అంటే 4-5 కూరలే ఉంటాయి, సో మీరు ఎంత కీన్ అబ్జర్వేషన్ ఉంటుంది, అండ్ మీరు 2013లో చేశారు, నౌ ఇట్ ఈస్ 2025, సో ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మీరు వాటి మీద అంత క్యూరియస్గా ఉన్నారా లేదా, అండ్ హౌ కల్చరల్లీ సెన్సిటివ్ యు ఆర్. సో ఇవన్నీ వాళ్ళు దాంట్లో అసెస్ చేస్తారు. సో నేను వాటన్నిటిని చెప్పడం అనేటువంటిది జరిగింది. ఇలా ఎవ్రీ క్వశ్చన్ వెనకాల ఒక ఇది ఉంటుంది అన్నమాట. సో అలా నన్ను క్వశ్చన్స్ అనేటువంటివి, నేను ఇంకొకటి చేసింది ఏంటంటే, మన మిగతా ఆస్పిరెంట్స్ ఏం చేస్తారంటే కొన్ని ఆల్రెడీ ప్రిపేర్డ్ ఆన్సర్స్ ఉంటాయి, కుక్డప్ ఆన్సర్స్ అంటారు, సో వాటిని చెప్పడం అనేటువంటి జరుగుతుంది. కానీ నేనేం చేశానంటే నా రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ని నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. మీరు మీ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లో నక్సల్ ప్రాబ్లం, ఎక్స్ట్రీమిస్ట్ ప్రాబ్లం ఉంది కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి అని అడిగారు. ఎక్స్ట్రీమిస్ట్ ప్రాబ్లం అంటే యూ మీన్ నక్సలిజమా అండి అన్న. అవును అన్నారు. సో నేను కానిస్టేబుల్గా ఉన్నప్పుడు, సిన్స్ ఐ వాజ్ ద యంగెస్ట్ కానిస్టేబుల్ ఇన్ మై బ్యాచ్, సో అప్పుడు మమ్మల్ని ఈ ఎస్టీఎఫ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్లో వాటిలో మార్కపూర్ బేస్లో అట్లా తిప్పడం జరిగింది. సో అక్కడ నేను చెప్పాను నా ఎక్స్పీరియన్స్ ఇలా ఉందండి, సో నేను బేస్లోకి వెళ్ళాను, సో ఇక్కడ పావర్టీ, వెనకబాటుతనము, దాంతోపాటుగా గుడ్ గవర్నెన్స్ లేకపోవటము, ద కనెక్టివిటీ బిట్వీన్ ద గవర్నమెంట్ అండ్ సిటిజన్స్ తక్కువ ఉండటం, ఇవన్నీ రియల్గా ఉంటాయి అక్కడ. సో వాటిని మనం అడ్రస్ చేస్తూ కనుక ఉంటే నక్సలిజం ప్రాబ్లం ఉండదు అసలు అని చెప్పాను. సో ఇలా ప్రతి దానికి నా రియల్ లైఫ్, అండ్ నేను కోస్టల్ సెక్యూరిటీలో మెరైన్ కానిస్టేబుల్గా చేయడం అనేటువంటి జరిగింది. అయితే వాళ్ళు సీ ద బ్యూటీ ఆఫ్ దర్ క్వశ్చనింగ్. మనం ఈ కోస్టల్ సెక్యూరిటీలో పనిచేసినప్పుడు మన డ్యూటీస్ ఏంటి, ఆ కోస్టల్ సెక్యూరిటీలో ఏమేమి యాక్టివిటీస్ చేస్తాము, ఇవి ప్రిపేర్ అయ్యి వెళ్తాం. ఏది మనం కుక్డప్ ఆన్సర్స్ అయితే, కంటెంట్ వరకే అయితే. వాళ్ళు క్వశ్చన్ ఏమి అడిగారంటే, కోస్టల్ సెక్యూరిటీలో ఉన్నటువంటి ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ ఏవైతే అవి చెప్పమన్నారు. ఫంక్షనల్ ప్రాబ్లమ్స్ ఎవరికి అర్థమవుతాయి, యాక్చువల్గా హూ టుకప్ దట్ జాబ్, ఎవరైతే దాంట్లో యాక్టివ్గా పనిచేసి ఉంటారో వాళ్ళకే అర్థమవుతాయి ఫంక్షనల్ ప్రాబ్లమ్స్. నేను చెప్పాను ఫంక్షనల్ ప్రాబ్లమ్స్, గ్రౌండ్ లెవెల్లో ఉండేటువంటి ఫంక్షనల్ ప్రాబ్లమ్స్, అండ్ మిడ్ రేంజ్లో ఉండేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ అండ్ ఆపరేషనల్ ప్రాబ్లమ్స్, అండ్ హైయర్ లెవెల్లో అంటే అన్ని స్టేట్స్ని కోఆర్డినేట్ చేసే సెంట్రల్ గవర్నమెంట్ అండ్ డిఫెన్స్ ఫోర్సెస్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్, ఆ లెవెల్లో ఉండే ప్రాబ్లమ్స్. ఇలా నేను వెరీ ప్రాక్టికల్గా అండ్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ ఇవ్వటం అనేటువంటిది జరిగింది. ఇస్తూ వారికి చెప్పేసరికి వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యారు, అండ్ దే గేవ్ మీ 210 మార్క్స్, విచ్ ఈస్ థర్డ్ హైయెస్ట్ ఐ థింక్ ఇట్. దట్ వాస్ టూ గ్రేట్ సార్ అండ్ టూ నైస్ సార్. అండ్ ఇప్పుడు మీరు సర్వీస్కి రాబోతున్నారు, సొసైటీ గురించి సంబంధించి కంప్లీట్ అవగాహన ఉంది. సో హౌ డూ యూ సాల్వ్ ద ప్రాబ్లమ్ సార్? సో బేసికల్లీ నాకు ఒక 3-4 ఓన్లీ నా బ్రెయిన్ చైల్డ్ అనుకోండి మీరు, నా ఓన్ ఇన్నోవేటివ్ థింకింగ్లో ఉన్నటువంటి కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి. సో అవి ఇంప్లిమెంట్ చేయటం ఒకటి, అండ్ ప్రాజెక్ట్ 109 నేను చెప్పాను, 108 ఎలాగైతే హ్యూమన్స్కి ఎమర్జెన్సీలో ఉందో అట్లా యానిమల్స్కి కూడా 109 అనేటువంటి ఒకటి రావాలి, దానికోసం కృషి చేస్తాను. దాంతోపాటుగా మనకేంటంటే కేసెస్ పెండింగ్ ఆఫ్ ద మెనీ కేసెస్ ఉన్నాయి అన్నమాట, వాటిని సాల్వ్ చేయడానికి పోలీస్ అనేటువంటి ఇన్స్టిట్యూషన్ చాలా యాక్టివ్గా పనిచేయాల్సి ఉంటుంది.
సో నేను కానిస్టేబుల్ చేసేటప్పుడు నేను పుట్టక ముందు ఉన్నటువంటి కేసులు కూడా నేను సమన్ సర్వ్ చేసి సాల్వ్ చేయడం జరిగింది. సో ఐ వాజ్ సో ప్రౌడ్ ఆఫ్ ఇట్. సో అదొకటి. రెండోది ఏంటంటే నేను గ్రాస్ రూట్ లెవెల్లో పనిచేయడం వల్ల నాకు అబ్జర్వేషన్లో ఉన్నటువంటి విషయం ఏంటంటే మనము ఇప్పుడు ఒక బాధితుడు ఫస్ట్ ఏం చేస్తారంటే ఇప్పుడు హైయర్ ఆఫీసర్ ఎవరైతే ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలిగేటువంటి ఆఫీసర్ ఉంటారు, పర్సే డిస్టిక్ లెవెల్ అయితే సివిల్ ఆస్పెక్ట్లో అయితే కలెక్టర్ గారు, పోలీస్ ఆస్పెక్ట్లో అయితే ఎస్పీ గారు. ఆ విధంగా హైయర్ అఫీషియల్స్ని రీచ్ అవ్వాలంటే ముందు వాళ్ళ పిఏనో దాని ముందున్న వాళ్ళను రీచ్ అయ్యి వాళ్ళ పుణ్యకాలం మొత్తం పోయి విసుగొచ్చేస్తుంది. అట్లా ఉండకుండా ఫస్ట్ డైరెక్ట్గా యాక్సెస్ ఉండాలి. సో నేను ఇది ఫేస్ చేశాను. నేను కానిస్టేబుల్గా ఉన్నప్పుడు నా ప్రాబ్లం చెప్పుకోవడానికి కూడా ఎస్పీ గారిని కలవడానికి 2-3 రోజులు కట్టేది. సో అలా కాకుండా డైరెక్ట్గా ఎవరైతే బాధితుడు ఉంటాడో నా వాట్సాప్ నెంబర్ ఇచ్చేస్తాను అండ్ ఎవ్రీడే ఆఫ్ ద డే ప్రజా దర్బార్ అనేటువంటి పెట్టేస్తాను. డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చేయచ్చు, వాళ్ళు నా ప్రాబ్లం చెప్పుకోవచ్చు. నన్ను కలిసిన తర్వాత ఎవరైతే నా సబార్డినేట్స్ ఉంటారో వాళ్ళని సాల్వ్ చేసేటువంటి ఎబిలిటీ ఉంటుందో వాళ్ళకి అసైన్ చేస్తాను. అప్పుడు వెళ్ళి కలవాలి వాళ్ళని. ముందే కలిసి అపాయింట్మెంట్స్ తీసుకొని అక్కడక్కడే మగ్గిపోయి సో దట్ ఇస్ హౌ గుడ్ గవర్నెన్స్ వర్క్స్ అనమాట. సో నేనైతే ఖచ్చితంగా దీన్ని చాలా పర్సనల్ ఇంట్రెస్ట్ పెట్టి తీసుకుంటాను. ఎవరైతే బాధితుంటారో డైరెక్ట్గా యాక్సెస్ నా దగ్గర రావచ్చు, ఈదర్ ఫోన్ ఆర్ వాట్సాప్ ఆర్ డైరెక్ట్ మీటింగ్ మీ. సో ఇలా చేస్తాను. గుడ్ గవర్నెన్స్ అనేటువంటి దాన్ని ఎక్కువ ఫోకస్ చేస్తాను. రెండోది మీకు చెప్పాను ఆల్రెడీ ప్రాజెక్టు 109 అనేటువంటిది. దాని తర్వాత నాకు ఏజ్ బ్యాంకింగ్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. సో అది కూడా ఇట్ ఇస్ ఆల్సో మై ఇన్నోవేటివ్ ఆస్పెక్ట్. ఏదైతే ఉంటుందో అంటే ఇప్పుడు ఇంటర్ జనరేషనల్ ప్యారిటీ ఉంటుంది. వాళ్ళకి చాలా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇప్పుడు 60 years రిటైర్డ్ అయిపోయిన ఉంటారు, వాళ్ళకి చాలా అనుభవం ఉంటుంది. అండ్ యంగ్స్టర్స్ ఉంటారు, వీళ్ళే చాలా ఇంపల్సివ్గా ఉంటారు, స్కిల్స్ ఉండవు, అనుభవం ఉండదు. సో వీళ్ళని కనెక్ట్ చేసాం అనుకోండి, ఒక ఇంటర్ఫేస్ని పెట్టి కనెక్ట్ చేస్తే ఇప్పుడు మీరు మీడియాలో ఉన్నారు. సో సీనియర్ మీడియా మెంబర్స్, ఇండివిజువల్స్, జర్నలిస్ట్ని మీరు కలిసి ఇదిగో ఈ ఆస్పెక్ట్లో నేను ఐ వాంట్ టు ఎడ్యుకేషన్ ఆస్పెక్ట్లో ఫోకస్ చేయాలనుకున్నాను. అప్పుడు వాళ్ళు 60 సంవత్సరాల్లో ఎటువంటి తప్పులు చేశారు, ఎటువంటి అనుభవం ఉందో అది మీరు ఒబీడియంట్గా ఉంటే ఒక 2-3 hours చెప్పగలుగుతారు. సో మీకు ఆ 30-40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అంటే ఆ టైం అంతా సేవ్ అయినట్టు. సో ఇలా ఏజ్ బ్యాంకింగ్ అనేటువంటి ఆస్పెక్ట్, ఇలా లాట్ ఆఫ్ ఇనిషియేటివ్స్ అనేటువంటి. ఇంకొకటి ఏంటంటే జడ్జిమెంట్స్ కావచ్చు, కొన్ని డైలీ పోలీసుకి సంబంధించి ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఇటువంటివి తెలుగులో ఉండవు. సో అన్నీ ఇంగ్లీష్లో ఉంటాయి. సో ఒక బాధితుడికి నేను కోర్ట్ కానిస్టేబుల్గా చేసినప్పుడు నేను ఫేస్ చేస్తాను ఇవి. కోర్ట్ కానిస్టేబుల్గా ఉన్నప్పుడు మనం ఒక సమన్ తీసుకెళ్ళి ఇస్తాం, మీరు కోర్టుకి రావాలని. ఏందయ్యా ఇది, ఏం కాగితం అంటారు వాళ్ళకి తెలియదు. సో అదే తెలుగులో ఇచ్చుంటే ఇంటికాడ పిల్లలను వాళ్ళను వీళ్ళు చదివి చెప్పి చూసుకుంటారు. సో ఇటువంటి అంటే ప్రజలకి గుడ్ గవర్నెన్స్, సుపరిపాలన అనేటువంటిది ఎంతవరకు మనం చేస్తే, ఎటువంటి ఇనిషియేటివ్స్ చేస్తే దగ్గరికి వెళ్ళగలుగుతాం, వాళ్ళ సమస్యల్ని త్వరితగతంగా సాల్వ్ చేస్తాం అనేటువంటి దాని మీద నాకు ఫోకస్ ఎక్కువ ఉంటుందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే మీలాంటి సొసైటల్ ప్రాబ్లమ్స్ తెలిసిన వాళ్ళు సర్వీస్లోకి రావడం అండ్ మీ పీపుల్ సెంట్రిక్ అప్రోచ్ ఏదైతే ఉందో దట్ వాస్ ట్రూలీ ఇన్స్పైరింగ్ సార్. కీప్ గోయింగ్ విత్ ద సేమ్ పేస్ సార్ అండ్ కీప్ ఆల్సో ఇన్స్పైరింగ్ ద పీపుల్. ఎందుకంటే అప్పుడప్పుడు సర్వీస్లో ఉన్నా కూడా మీ జర్నీ అనేటువంటిది, మీ హర్డల్స్ అనేటువంటిది చాలా మందికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది, ఇన్స్పైరింగ్గా ఉంటుంది. మెనీ ఆఫ్ ద పీపుల్ నాట్ ఓన్లీ సివిల్ సర్వీసెస్ అచీవ్ అవ్వడమే కాదు, లైఫ్లో వాళ్ళు సెటిల్ అవ్వడానికి, సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అండ్ సాక్షి ఎడ్యుకేషన్ ఈస్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేటింగ్ టు యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది వాళ్ళ ఉదయ కృష్ణారెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ ఫర్ సాక్షి ఎడ్యుకేషన్.